తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన అభయహస్తం అనేసి 6 గ్యారంటీల పథకానికి అప్లికేషన్ ఫామ్‌ని విడుదల చేశారు. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత పథకాలకన్నిటికి కలిపి ఇదొకటే అప్లికేషన్ ఫాము. ఈ అప్లికేషన్ ఫామ్‌ని ఎలా ఫిలప్ చేయాలో చూద్దాము. మొదటగా కుటుంబ వివరాలు. దీంట్లో దరఖాస్తుదారు వివరాలలో మొదట వచ్చేసి దరఖాస్తుదారు అంటే ఇంటి యజమాని పేరు రాయాలి. దరఖాస్తు సంఖ్య అనేది మనము అప్లికేషన్ ఫిలప్ చేసేసి గవర్నమెంట్ ఆఫీస్‌లో ఇస్తాం గదా! అంటే ఎంఆర్ఓ ఆఫీస్ గానీ, ఎంపీడీఓ ఆఫీస్ గానీ, ఎక్కడ కలెక్ట్ చేసుకుంటారో వాళ్ళకిస్తే వాళ్ళు ఫిలప్ చేసేసి ఇస్తారు. ఇక్కడ మనము ఆహ్, ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో గూడా అతికించి ఇవ్వాలి. రెండోదొచ్చేసి స్త్రీనా, పురుషుడా అది టిక్ మార్క్ చేయాలి. మూడోచ్చేసి సామాజిక వర్గము ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా, మైనారిటీనా అది టిక్ చేయాలి. నాలుగొచ్చేసి పుట్టిన తేదీ. ఇప్పుడు మన పుట్టిన తేదీ 10 జనవరి 1950 అయితే 10011950 రాయాలి. 5 వచ్చేసి ఆధార్ నంబరు. ఇంటి యజమాని ఆధార్ నంబరు ఇక్కడ రాసేసేయాలి. 6 వచ్చేసి రేషన్ కార్డ్ నంబరు. రేషన్ కార్డు లేకపోతే లేదు అనేసి రాయాలి. 7 వచ్చేసి మొబైల్ నంబరు. పనిచేస్తున్న మొబైల్ నంబరే రాయాలి. అవసరానికి వాళ్ళు ఫోన్ గూడా చేస్తారు. 8 వచ్చేసి వృత్తి. మనం ఒకవేళ ప్రైవేట్ ఉద్యోగం చేస్తుంటే ప్రైవేట్ అని రాయాలి. ఏదైనా బిజినెస్ చేస్తా ఉంటే బిజినెస్ అనేసి. ఏదైనా వృత్తి పనులు చేస్తా ఉంటే ఆ వృత్తి పనులు గూడా రాయొచ్చు. 9 వచ్చేసి కుటుంబ సభ్యుల వివరాలు. అంటే దరఖాస్తుదారుడు ఇంటి యజమాని పేరు పైన రాసాం గదా! అది వదిలిపెట్టి మిగిలిన వాళ్ళ పేర్లన్నీ ఇక్కడ రాయాలి. ఇందులో క్రమ సంఖ్య, పేరు, దరఖాస్తుదారునితో సంబంధం. సంబంధం అంటే పిల్లలుంటే కొడుకు, కూతురు, భార్య ఉంటే భార్య, తల్లి, తండ్రి ఉంటే తల్లి, తండ్రి అనేసి రాయాలి. లింగం వచ్చేసి స్త్రీ గాని, పురుషుడు అని అది షార్ట్ కట్‌లో రాయాలి. పుట్టిన తేదీ, ఆధార్ నంబరు రాయాలి. ఇది ఫిలప్ చేసిన తర్వాత ఫస్ట్ పేజీ అయిపోతుంది. రెండో పేజీలో 10 నంబర్ దగ్గర వచ్చేసి చిరునామా. అంటే మనం ఎక్కడ ఉంటున్నామో ఆ అడ్రెస్ రాయాలి. పూర్తిగా ఇదంతా ఫిలప్ చేయాలి. ఇది ఫిలప్ చేసిన తర్వాత మనం ఏ పథకానికి అప్లై చేస్తున్నామో దానికి టిక్ మార్క్ చేయాలి. అంటే ఇప్పుడు మహాలక్ష్మి పథకం ఉంది. మహాలక్ష్మి పథకంలో ఒకటో నంబర్‌లో ప్రతి నెల 2500 ఆర్థిక సహాయం అంటే అది టిక్ మార్క్ చేయాలి. అలాగే రూ. 500కి గ్యాస్ సిలిండర్ కావాలంటే అది టిక్ మార్క్ పెట్టాలి. పెట్టిన తర్వాత గ్యాస్ కనెక్షన్ నంబరు, సరఫరా చేసే కంపెనీ హెచ్‌పీనా, ఇండేనా, భారతా అది ఇక్కడ రాయాలి. సంవత్సరానికి ఎన్ని వాడుతున్నామో సుమారుగా రాయాలి. వీటితో పాటు మనకి గ్యాస్ కనెక్షన్‌ది బుక్ ఉంటుంది కదా! పాస్‌బుక్ జిరాక్స్ కూడా పెడితే బావుంటుంది మనకి. రైతు భరోసా పథకం కింద రైతు రైతు లేక కౌలు రైతా అది టిక్ మార్క్ చేయాలి. పట్టాదారు పాస్ పుస్తకం సంఖ్య ఉంటే దాని నంబర్ కూడా ఇక్కడ రాయాలి. సాగు చేస్తున్న భూమి వివరాలు రాయాలి. వ్యవసాయ కూలీలుంటే రూ. 12,000 ఇస్తామన్నారు కదా! దానికి టిక్ మార్క్ పెట్టేదుంటే దానికి టిక్ మార్క్ పెట్టాలి. ఒకవేళ వ్యవసాయ కూలీ అయితే. ఉపాధి హామీ కార్డు నంబర్ ఉంటుంది కదా! వాళ్ళకి అది ఇక్కడ నంబర్ రాయాలి. వీటికి సంబంధించిన జిరాక్స్ కాపీలు కూడా పెట్టాలి మనము. ఇక ఇందిరమ్మ ఇండ్ల పథకానికి వస్తే ఇల్లు లేని అర్హులైన వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం అంటే అది టిక్ మార్క్ చేయాలి. అలాగే తెలంగాణ ఉద్యమంలో అమరులైన అమరవీరులు వాళ్ళు ఉంటే వాళ్ళకి 250 చదరపు గజాల ఇంటి స్థలం ఇస్తానని ప్రభుత్వం వాగ్దానం చేసింది. అమరవీరులైతే వాళ్ళు అది టిక్ మార్క్ చేయాలి. అమరవీరుని పేరు, అమరుడైన సంవత్సరము, ఎఫ్ఐఆర్ సంఖ్య, అలాగే డెత్ సర్టిఫికేట్ అవి ఇక్కడ రాయాలి. దానికి సంబంధించిన జిరాక్స్ కాపీస్ కూడా పెట్టాలి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఉంటే అవును అనేసి టిక్ మార్క్ చేయాలి. కాదు అంటే కాదు అని టిక్ మార్క్ పెట్టాలి. అవును అయితే సంబంధించిన ఎఫ్ఐఆర్ మరియు సంవత్సరము ఇక్కడ రాయాలి. జైలుకెళ్ళుంటే జైలు పేరు, స్థలము, శిక్షకు సంబంధించిన వివరాలు రాయాలి.
గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ కోసము ఇక్కడ గృహజ్యోతి పథకం కింద అప్లై చేసుకోవాలి. ఇక్కడ 100 నుంచి 200 యూనిట్లు ఫ్రీ ఇస్తామని అన్నారు గదా! 200 యూనిట్ల వరకు అది టిక్ మార్క్ చేయాలి. ఒకవేళ 100 యూనిట్లే వాడుతున్నట్టయితే 100 యూనిట్ల దగ్గర టిక్ మార్క్ చేయండి. అలాగే చేయూత పథకము, పింఛన్ పథకం ఉంది గదా! పింఛన్ కోసము దివ్యాంగులైతే ఇక్కడ దివ్యాంగుల దగ్గరుంటే దివ్యాంగులు టిక్ మార్క్ చేసి వాళ్ళ సర్టిఫికేట్ ఉంటుంది గదా! ఆ సర్టిఫికేట్ నంబర్ ఇక్కడ రాయాలి. అలాగే దానికి సంబంధించిన జిరాక్స్ కాపీ కూడా పెట్టాలి. వృద్ధాప్య పింఛన్‌కి అప్లై చేస్తుంటే వృద్ధాప్య పింఛన్ టిక్ మార్క్ పెట్టి దానికి సంబంధించిన వివరాలు రాయాలి. ఇక్కడ చాలా ఉన్నాయి. వితంతువు ఉంటే వితంతువు అనేసి, గీత కార్మికులు గీత కార్మికులకి, బీడీ కార్మికులకి, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, ఫైలేరియా బాధితులు ఏదుంటే దానికి సంబంధించిన టిక్ మార్క్ చేయాలి. దానికి రిలేటెడ్‌గా ఏదైనా సర్టిఫికేట్ జిరాక్స్ కాపీ పెట్టాలి. దీంతో ఈ థర్డ్ పేజ్ కూడా అయిపోతుంది. ఇక లాస్ట్ వచ్చేసి ఫోర్త్ పేజ్. ఇక చివరి పేజీ 4 పేజీలో మనము జతపరచవలసిన ప్రతులు అంటే ఆధార్ కార్డ్ జిరాక్స్, అలాగే తెల్ల రేషన్ కార్డ్ జిరాక్స్ ఇవి కంపల్సరీగా మనము దీంతో పాటు ఇవ్వాలి. ఆధార్ కార్డ్ జిరాక్స్ కూడా మనము అప్లై చేసిన వాళ్ళ కుటుంబ వివరాలు ఉంటాయి గదా! వాళ్ళ అందరివి దీంట్లో పెట్టాలి. ఈ సంతకము చదువుకున్న వాళ్ళైతే సంతకం చేయాలి. చదువు రాని వాళ్ళు వేలిముద్ర వేసి పేరు రాసి తేదీ వేయాలి. ఈ చివరిది ఉంది గదా! ప్రజాపాలన దరఖాస్తు రసీదు. ఇది మనము ఎంఆర్ఓ ఆఫీస్‌లో కానీ ఎక్కడ వాళ్ళు అప్లికేషన్ తీసుకునే వాళ్ళు ఉంటారు గదా! వాళ్ళు చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నంబరు వేస్తారు దరఖాస్తు సంఖ్య. ఈ దరఖాస్తు సంఖ్య మనకి మొదట ఫస్ట్‌లో చూసాం గదా! అక్కడ కూడా దరఖాస్తు సంఖ్య సేమ్ ఒకటే రాస్తారు. ఈ రసీదొచ్చేసి మనకి స్టాంప్ వేసేసి మనకు రిటర్న్ ఇస్తారు. మనం ఏ పథకానికి అప్లై చేసామో అవన్నీ టిక్ మార్క్ పెడతారు వాళ్ళు. లేదంటే మనల్ని పెట్టేసి ఇవ్వమంటే మనమే పెట్టేసి ఇవ్వాలి. వాళ్ళిక్కడ అధికారి సంతకం ఉంది గదా! అక్కడ స్టాంపు వేసేసి సైన్ చేసేసి ఇస్తారు. ఇదిగోండి ఇక్కడ దరఖాస్తు సంఖ్య ఉంది గదా! ఇక్కడనే వాళ్ళు ఆఫీస్‌లో వాళ్ళు నింపుతారు. ఇక్కడ లాస్ట్‌లో రసీదులో గూడా సేమ్ రసీదు సంఖ్య రాస్తారు. చూసారు గదా! ఈ అప్లికేషన్ ఫార్మ్‌కి ఇట్లా గవర్నమెంట్ ఫ్రీ అనేసి చెప్పారండి. మనం దీనికో అప్లికేషన్ ఫార్మ్ కోసం ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.